ఈషా ఫౌండేషన్ ఆదియోగి దివ్య దర్శనం. నమస్తే ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. నేను ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా? మన పక్కనే ఉన్న తమిళనాడులోని కోయంబత్తూర్ సిటీలో ఉండే ఈషా యోగా సెంటర్కి. ఇక్కడ వెల్లిగిరి కొండల మధ్య, ప్రకృతి అందాల మధ్య ప్రపంచంలోనే అతి పెద్దదైన బస్ట్ విగ్రహాన్ని, అంటే ఛాతీ వరకు ఉన్న విగ్రహాన్ని మీరిప్పుడు చూడబోతున్నారు. ఇది మన ఆదియోగి శివుని 112 అడుగుల దివ్య రూపం. ఈ విగ్రహం ఎత్తు సరిగ్గా 112 అడుగులే ఎందుకుందో తెలుసా? ఇది కేవలం ఒక సంఖ్య కాదు. యోగ శాస్త్రం ప్రకారం మనిషి తన పరిమితులను దాటి ముక్తిని పొందడానికి 112 మార్గాలున్నాయి. అలాగే మన శరీరంలో 112 చక్రాలుంటాయి. వీటికి ప్రతీకగానే ఈ విగ్రహాన్ని 112 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఒక్కసారి ఈ గొప్పతనాన్ని, గాంభీర్యాన్ని, ఆ దైవత్వాన్ని చూడండి. శివుడు ఆదియోగి, మహాదేవుడు, త్రిపురాంతకుడు, అంటే 3 లోకాల్లోని చెడును అంతం చేసినవాడు. ఈయన కేవలం మనకు దేవుడు మాత్రమే కాదు, ఈయన యోగ సాంప్రదాయానికే మూల పురుషుడు, యోగ శాస్త్రానికి మొట్టమొదటి గురువు. 15,000 సంవత్సరాల కిందట హిమాలయాల్లో ఉండే కంతి సరోవరం అనే సరస్సు ఒడ్డున తొలి యోగిగా ఆవిర్భవించారు ఈ శివుడు. ఆదియోగి ఆవిర్భవించినప్పుడు ఆయనలోని తేజస్సును చూసి 7 సాధకులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళే సప్తర్షులు. శివుడు వారికి యోగాన్ని అంత సులభంగా నేర్పించలేదు. 84 సంవత్సరాల కఠోర సాధన తర్వాత దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి, అంటే గురు పౌర్ణమి రోజున ఆదియోగి ఆ సప్తర్షులకు యోగ విజ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టారు. ఆ 7 ద్వారానే ఈరోజు ప్రపంచం మొత్తం యోగా వినిపిస్తుంది. ఈ విగ్రహం సద్గురు జగ్గి వాసుదేవ్ గారి దివ్య దృష్టితో ఒక గొప్ప సంకల్పంతో తయారైంది. 500 టన్నుల ఉక్కుతో చేసిన ఈ అద్భుత కళాఖండం పూర్తి కావడానికి 3 ఏళ్లు సమయం పట్టింది. ఆ ముఖంలో ఉన్న ప్రశాంతతను, కళ్ళలోని అంతులేని లోతును, పెదవుల మీద కనిపిస్తున్న వింతైన చిరునవ్వును చూడండి. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 25 మంది శిల్పులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఇందులో చెక్కిన ప్రతి వంపు, ప్రతి గీత, ప్రతి గుర్తు ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనకు చెబుతుంది. కానీ అసలు అద్భుతం ఇప్పుడే మొదలవుతుంది. శివుని నుదుటి మీద ఉన్న ఆ 3వ కన్ను చూసారా? అది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది జ్ఞాన చక్షువు, అంటే జ్ఞానాన్నిచ్చే కన్ను. అపారమైన శక్తికి అది ఒక చిహ్నం, దివ్యశక్తికి ఇది ఒక కేంద్రం. పురాణాల ప్రకారం ఈ 3వ కన్ను తెరుచుకుంటే మొత్తం విశ్వమే వణికిపోతుంది. మన్మధుడిని, అంటే కామదేవుడిని భస్మం చేసిన ఆ భయంకరమైన శక్తి ఆ త్రినేత్రం నుండే వచ్చింది. ఒకసారి శివుడు కైలాసంలో గాఢమైన ధ్యానంలో ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి సరదాగా ఆయన కళ్ళను తన చేతులతో మూసివేసింది. వెంటనే సృష్టి మొత్తం చీకటైపోయింది. అందరూ భయపడిపోయారు. అప్పుడు శివుడు తన నుదుటిని చీల్చుకొని 3వ కన్నుని తెరిచారు. దాని నుండి వచ్చిన మంటలు మొత్తం హిమాలయాలని కాల్చివేశాయి. అంత శక్తివంతమైనది ఆ 3వ కన్ను. కానీ యోగ సాంప్రదాయంలో ఈ 3వ కన్ను అంటే ఆజ్ఞాచక్రం. ఇది మన నుదుటి మధ్యలో 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇది జ్ఞానానికి, అంతర్దృష్టికి, ఇంకా దివ్య చైతన్యానికి నిలయం. మనం ధ్యానం చేయడం ద్వారా, యోగ సాధన ద్వారా ఈ ఆజ్ఞాచక్రాన్ని మేల్కొల్పవచ్చు. అది తెరుచుకుంటే మనకు దివ్య దృష్టి లభిస్తుంది, గొప్ప తెలివితేటలు వస్తాయి, నిజమైన సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. చూడండి, ఈ ఆదియోగి విగ్రహంలో ఎంత అద్భుతంగా ఈ త్రినేత్రాన్ని చెక్కారు. ఇప్పుడు మీరు చూస్తున్న శివుని తలపై ఆ పెద్ద జటాజుటం, అంటే ముడివేసిన జుట్టు. అది కూడా కేవలం జుట్టు మాత్రమే కాదు, అది అంతులేని శక్తిని, జ్ఞానానికి, ప్రాణశక్తికి ప్రతీక. శివుడు జటాధారి, జటాజూట ధారణ చేసినవారు. యోగ సాంప్రదాయంలో జటలు అంటే కేవలం జుట్టు కాదు, అవి సంయమనం, తపస్సు, ఆధ్యాత్మిక శక్తి యొక్క చిహ్నాలు.
శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు, తపస్సులో ఉంటారు. కాబట్టి ఆయన జుట్టును కత్తిరించడు, ఆయన జుట్టును దువ్వడు. అది ఎదుగుతూనే ఉంటుంది, జటలుగా మారుతుంది. అప్పుడు ఈ జటలలో అపారమైన ప్రాణశక్తి నిల్వవుతుంది. ఈ జటాజూటం మధ్యలో ఒక చిన్న అర్ధచంద్రుడు కనిపిస్తున్నాడు. అది శివుని మరో అద్భుతమైన లక్షణం. చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుడిని ధరించినవాడు. ఈ అర్ధచంద్రుడు పక్షములు, కాలగమన, సమయం యొక్క ప్రతీక. చంద్రుడు పెరుగుతాడు, తగ్గుతాడు, మళ్ళీ పెరుగుతాడు. ఇదే సృష్టి చక్రం, జీవిత చక్రం. శివుడు ఈ చక్రానికి అతీతుడు అయినా ఈ చక్రాన్ని తన తలపై ధరిస్తారు. యోగ శాస్త్రంలో చంద్రుడు అంటే మనస్సు, మనోశక్తి. శివుడు తన తలపై చంద్రుడిని ధరించడం అంటే మనస్సును నియంత్రించడం, మనస్సుపై పట్టు సాధించడం అని అర్థం. చూడండి, ఈ ఆదియోగి విగ్రహంలో చంద్రుడు ఎంత అందంగా చెక్కబడ్డారో. చంద్రకాంతి, చంద్రప్రసారం అదంతా ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ జటాజూటంలో ఇంకా ఒక అద్భుతం దాగి ఉంది. అది గంగానది. పురాణాల ప్రకారం గంగానది స్వర్గం నుండి భూమిపైకి వచ్చినప్పుడు ఆమె వేగం చాలా ఎక్కువ. ఆ వేగంతో నేరుగా భూమిపై పడితే భూమి చీలిపోతుంది. అందుకే శివుడు తన జటాజూటంతో గంగను అందుకున్నాడు, ఆపాడు, నెమ్మదిగా భూమిపైకి ప్రవహించేలా చేశాడు. ఇక శివుడు నీలకంఠుడు ఎలా అయ్యాడు అనే అపూర్వ కథను, మహాత్యాగాన్ని తెలుసుకుందాం. శివుని గొంతును, ఆ నీలవర్ణాన్ని చూడండి. అది కేవలం రంగు కాదు, అది త్యాగం, కరుణ, విశ్వరక్షణ యొక్క చిహ్నం. చాలా కాలం క్రితం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. వారు అమృతాన్ని పొందాలనుకున్నారు, అమరత్వాన్ని పొందాలనుకున్నారు. వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని మదనిలా చేసుకొని సముద్ర మదనం ప్రారంభించారు. సముద్ర మదనం నుండి చాలా అద్భుత వస్తువులు వెలువడ్డాయి. లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు వెలువడింది, కౌస్తుభమని, ఇలా ఇంకా చాలా బయటకు వచ్చాయి. కానీ అమృతం వెలువడక ముందు హాలాహల విషం వెలువడింది. ఈ విషం చాలా భయంకరమైనది, చాలా శక్తివంతమైనది కూడా. దాని నుండి వెలువడే పొగ మాత్రమే చాలు మొత్తం సృష్టిని నాశనం చేయడానికి. అది రావడం చూసి దేవతలు, రాక్షసులు భయపడ్డారు. బ్రహ్మదేవుడు కూడా ఏం చేయాలో తెలియక తడబడ్డాడు. ఇక విష్ణువు పరిస్థితి కూడా అంతే. శివుడు మాత్రమే ఈ విషయాన్ని ఆపగలడు, ఆయన మాత్రమే సృష్టిని రక్షించగలడు అని అందరూ శివుని వద్దకు పరిగెత్తారు. శివుడు వచ్చాడు. ఆ భయంకర హాలాహల విషాన్ని తన అరచేతిలోకి తీసుకున్నారు. ఒక్క గుటకలో దాన్ని తాగేశారు. కానీ శివుడు ఆ విషాన్ని మింగలేదు, దాన్ని తన గొంతులోనే ఆపేశారు. ఎందుకంటే ఆ విషం కడుపులోకి వెళితే మొత్తం విశ్వం నాశనమవుతుంది. కాబట్టి ఆయన దాన్ని గొంతులోనే నిలిపేశారు. ఆ విషం తీవ్రతతో శివుని గొంతు నీలంగా మారిపోయింది. అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అని, నీలగ్రీవుడు అని పిలుస్తారు. ఇక్కడ శివుడు తన బాధను తాను భరించాడు, విశ్వానికి పంచలేదు. సృష్టిని రక్షించడానికి విషాన్ని తాగారు. ఇదే నిజమైన త్యాగం. యోగతత్వంలో ఈ కథ మనకు చెప్పేది, మనం మన బాధలను, దుఃఖాలను మనలోనే ఉంచుకోవాలి, వాటిని ఇతరులపై కురిపించకూడదు. ఇదే నిజమైన యోగం, ఇదే నిజమైన సాధన. శివుడు నటరాజుడు, కాస్మిక్ డాన్సర్, సృష్టి స్థితిలయకర్త. ఆయన నృత్యం కేవలం ఒక నృత్యం కాదు, అది సృష్టి యొక్క నృత్యం, విశ్వం యొక్క లయ. శివుడు తన కుడి చేతిలో డమరు పట్టుకుంటారు. ఈ చిన్న డప్పు సృష్టి యొక్క మొదటి ధ్వని, ఓంకారనాదం యొక్క ప్రతీక. ఢమ్ 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 అని మోగే ఈ డమరునాదం నుండే సృష్టి ప్రారంభమైంది. మొదట శబ్దం, తరువాత కంపనం, తరువాత శక్తి, తరువాత పదార్థం, తరువాతే సృష్టి. ఇదే విజ్ఞానం కూడా చెప్పేది. మొదట వైబ్రేషన్, తరువాత మ్యాటర్. శివుడు ఎడమ చేతిలో అగ్ని ఉంది, ప్రళయ అగ్ని, లయ యొక్క అగ్ని. ఒక చేతిలో సృష్టి, మరో చేతిలో లయం. ఇదే శివుని ఆట, ఇదే విశ్వచక్రం. ఇప్పుడు చూడండి శివుని త్రిశూలాన్ని. త్రిశూలం అంటే 3 కొసలున్న
ఆయుధం. ఈ 3 కొసలు 3 గుణాలను సూచిస్తాయి: సత్యగుణం, రజోగుణం, తమోగుణం. శివుడు ఈ 3 గుణాలకు అతీతుడు. కానీ ఈ 3 గుణాలను తన చేతిలో పట్టుకున్నాడు, నియంత్రిస్తాడు. గుణాలకు అతీతంగా ఉండడం కానీ, గుణాలను నియంత్రించడం కానీ యోగి యొక్క లక్షణం. త్రిశూలం మన శరీరంలోని 3 ప్రధాన నాడీ మార్గాలను కూడా సూచిస్తుంది: ఇడ, పింగళ, సుషుమ్న. యోగ సాధనలో ఈ 3 నాడులను సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. శివుడి కాళ్ళ కింద ఉన్న మూషిక రాక్షసుడిని చూడండి. ఇతను అజ్ఞానానికి ప్రతీక, మర్చిపోవడానికి ప్రతీక. శివుడు అజ్ఞానాన్ని తన కాళ్ళ కింద అణిచివేస్తాడు. శివుని చుట్టూ ఉన్న నాగులు, సర్పాలు ఆయన చేతులకు, మెడకు, నడుముకు భూషణాలుగా ఉన్న ఈ నాగులు కుండలిని శక్తికి ప్రతీకలు. శివుడు కుండలిని శక్తిని పూర్తిగా జాగృతం చేసుకున్నాడు. అందుకే నాగులు ఆయనకు భూషణాలుగా ఉంటాయి. గంగా నది ఆయన జటలలో ప్రవహిస్తుంది. జ్ఞాన ప్రవాహం, భక్తి ప్రవాహం, కరుణ ప్రవాహం. మిత్రులారా, ఈ ఆదియోగి విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, ఇది యోగ శాస్త్రం యొక్క సంపూర్ణ రూపం. మీరిక్కడికి వచ్చినప్పుడు విగ్రహం ముందున్న యోగేశ్వర్ లింగం దర్శించుకోవడం మర్చిపోకండి. పంచభూతాల శక్తితో సద్గురు దీనిని ప్రతిష్ఠించారు. ఇది మనలో శక్తిని నింపుతుంది. మీరు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు మీ హృదయంలో భక్తి కలుగుతుంది, మీ మనస్సులో ప్రశాంతత నిండుతుంది, మీ ఆత్మలో ఒక జాగృతి పుడుతుంది. 14 నిమిషాల పాటు సాగిన ఈ దివ్య దర్శనం మిమ్మల్ని కూడా ఆ శివలోకానికి తీసుకువెళ్ళిందని ఆశిస్తున్నాను. కోయంబత్తూర్ వెళ్తే సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ షోని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఆదియోగి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. శంభో శంకర.